కూటమి మేనిఫెస్టో రిలీజ్ చేశాక జనసేన అధినేత ఎన్నికల ప్రచారం స్పీడ్ పెంచారు. కాసేపట్లో కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు. కోనసీమ జిల్లాలో మెండపేటలో స్థానిక కూటమి నేతలు ఏర్పాటు చేసిన విజయభేరి సభలో పాల్గొనున్నారు. కలోపువ్వు సెంటర్ వద్ద ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించనున్నారు. సాయంత్రం 4 గంటలకు అచ్యుతాపురం వారాహి విజయభేరి సభలో పవన్ పాల్గొంటారు. సాయంత్రం 7 గంటలకు పెందుర్తి కూడలు నిర్వహించే బహిరంగ సభలోనూ పవన్ పాల్గొంటారు. కూటమి మేనిఫెస్టో రిలీజ్ చేశాక జనసేన అధినేత ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచారు. కాసేపట్లో ఆయన కోనసీమ జిల్లాలో పర్యటించబోతున్నారు. కోనసీమ జిల్లాలో మెండపేటలో స్థానిక కూటమి నేతలు ఏర్పాటు చేసిన విజయభేరి సభలో ఆయన పాల్గొనున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ వర్మ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ వర్మ. సో ఎన్ని గంటలకు మెండపేట చేరుకోబోతున్నారు పవన్ కళ్యాణ్? రోజుకి 2-3 సభల్లో చాలా బిజీగా ప్రచారం చేస్తున్నారు. సో ఎలా ఉండబోతుంది రోజు షెడ్యూల్, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? గుడ్ మార్నింగ్ సతీష్. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఈరోజు మరికొద్ది సేపట్లో మండపేట నియోజకవర్గానికి ఎన్నికల ప్రచారానికి అయితే రానున్నారు. ఏదైతే గడిచిన 26, 27, 28 తేదీల్లో గత నెల 3 రోజుల పాటు సుడిగాలి పర్యటన, రోజుకి 2 నియోజకవర్గాల్లో 3 రోజులు 6 సభలు కూడా నిర్వహించిన పవన్ కళ్యాణ్ అటు తర్వాత తాను పోటీ చేస్తున్నటువంటి పిఠాపురం నియోజకవర్గంలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు 29వ తేదీ రోడ్ షో కూడా నిర్వహించిన తర్వాత నిన్న మేనిఫెస్టో సందర్భంగా ఏదైతే కూటమి అభ్యర్థులు భాగస్వామ్యంతో మేనిఫెస్టో విడుదల చేయడం, నిన్న తర్వాత నిన్న సాయంత్రం పోలవరం బహిరంగ సభ కూడా నిర్వహించిన తర్వాత ఈరోజు ఉదయం 11 గంటలకి మండపేట నియోజకవర్గానికి సంబంధించి ఏదైతే టీడీపీ తరఫున కూటమి అభ్యర్థిగా ఇక్కడ పోటీలో ఉన్నటువంటి వేగుల జోగేశ్వరరావు, అలాగే ఇక్కడ వేగుళ్ళ లీలాకృష్ణ ఎవరైతే జనసేన పార్టీ మండపేట నియోజకవర్గ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారో వీళ్ళిద్దరూ కోరిక మేరకు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మరి కొద్దిసేపట్లో అంటే బహిరంగ సభ ఏదైతే వారాహి వాహనంపై నుంచి బహిరంగ సభ అయితే నిర్వహిస్తారు. ఏదైతే 10 గంటల ప్రాంతానికి ఏడుది రోడ్లోనే హై స్కూల్ పక్కన ఉన్నటువంటి గతంలో చంద్రబాబు ప్రజాగలం సభ నిర్వహించినప్పుడు ఏర్పాటు చేసిన హెలిప్యాడ్నే ఇప్పుడు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కూడా వాడుకోనున్నారు. అక్కడ 10 గంటల ప్రాంతానికి పవన్ కళ్యాణ్ హెలికాప్టర్లో అక్కడికి చేరుకుంటారు. అటు తర్వాత రోడ్డు మార్గాన ఏదైతే కలవపూ సెంటర్ టౌన్ హాల్కి సమీపంలో కలవపూ సెంటర్ ఉందో ఆ సెంటర్లో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. మండపేట నియోజకవర్గానికి సంబంధించి ఏదైతే గతంలో తొలి రోజు 3 రోజుల పర్యటనలో భాగంగా 26వ తేదీ రాజులు రామచంద్రపురం నియోజకవర్గంలో సమయాభావం వల్ల పూర్తిగా కూడా అక్కడ 10 నిమిషాల పాటే రామచంద్రపురంలో బహిరంగ సభ నిర్వహించినటువంటి పవన్ కళ్యాణ్ ఆ సభలోనే మండపేట కూడా వీలు చూసుకుని వస్తారని ప్రకటించిన తర్వాత అది యాక్చువల్గా నిన్న 30వ తేదీ జరగాల్సి ఉన్న నేపథ్యంలో పూర్తిగా ఈరోజు ప్రస్తుతం మండపేటలో ఆ సభ అయితే కొనసాగిస్తారు. 11 గంటలకి వారాహి వాహనంపై నుండి ఈ వారాహి విజయభేరి ఏదైతే బహిరంగ సభ ఉందో బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ అయితే ప్రసంగిస్తారు. ముఖ్యంగా ఇక్కడ వేగుల జోగేశ్వరరావు కూటమి అభ్యర్థిగా పోటీలో ఉన్నప్పటికీ ఆయన ప్రత్యర్థిగా మాత్రం తోట త్రిమూర్తులు ప్రస్తుతం కొనసాగుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఆయన తరపు నుంచి ఏదైతే వేగుల జోగేశ్వరరావు తరపున పూర్తిగా ఆయన పోటీలో నిలబడిన నేపథ్యంలో ఆయనకి మద్దతుగా ప్రచారం చేసేందుకైతే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఇక్కడికి రానున్నారు. సుమారు గంట పాటు ఇక్కడ ఆయన ఏదైతే బహిరంగ సభ ద్వారా వారాహి వాహనంపై నుండి తన మద్దతు తెలుపుతున్నటువంటి వేగుల జోగేశ్వరరావుకి ప్రచారం అయితే నిర్వహిస్తారు. అటు తర్వాత ఇటు నుంచి మంగళగిరి అయితే పైన వెళ్తారని చెప్పి ప్రస్తుతం పార్టీ నేతలు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మరికొద్ది సేపట్లో ఏడుది రోడ్లో ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్కి అయితే వస్తారు. అటు తర్వాత బహిరంగ సభకి నేరుగా ఏదైతే అనూహ్యంగా నిన్నటి రోజు వరకు కూడా మండపేట సభ నిన్న నిర్వహించాలన్న మేనిఫెస్టో కారణంగా రద్దు చేయబడిన పరిస్థితుల్లో ప్రస్తుతం పగటిపూటే ప్రస్తుతం ఈ బహిరంగ సభ అయితే నిర్వహించడానికి ఇప్పటికీ పోలీసులు అనుమతులన్నీ కూడా మంజూరు చేశారు. అలాగే కూటమి అభ్యర్థులు కూడా భారీగా ఏర్పాట్లు చేశారు. ఒకవైపు
ఇక్కడ ఉన్నటువంటి ఆయన అభిమానులైతేనో నియోజకవర్గ ప్రజలైతేనో భారీగా ఆ బహిరంగ సభ ప్రాంతానికైతే తరలి వస్తూ ఉన్నారు. 11 గంటల ప్రాంతానికి బహిరంగ సభ అయితే ప్రారంభం కానుంది. ఆ బహిరంగ సభ ద్వారా ముఖ్యంగా ఇక్కడ శిరోమండనం కేసుకు సంబంధించి తాజాగా తీర్పు వచ్చిన నేపథ్యంలో దాన్ని కూడా సవాల్ చేస్తూ హైకోర్టుకి వెళ్ళిన నేపథ్యంలో ప్రస్తుతం దానికి సంబంధించి ప్రత్యర్థిగా ఉన్నటువంటి స్వార్థమూర్తులపై పవన్ కళ్యాణ్ ఎటువంటి వ్యాఖ్యలు చేస్తారు, లేదంటే తన కూటమిలో భాగంగా తను మద్దతు తెలుపుతున్నటువంటి వేగుల జోగేశ్వరరావు గురించి ఎటువంటి ప్రచారం అయితే ప్రస్తుతం బహిరంగ సభ ద్వారా ఆయన వ్యాఖ్యానిస్తారు, లేదంటే ఎటువంటి వ్యాఖ్యలు చేస్తారు ప్రత్యర్థి ఏదైతే వైసీపీ నేతలపై పూర్తి స్థాయిలో విరుచుకుపడుతూ వాళ్ళు ఇచ్చిన హామీలని ఎండగడుతూ ఒకవైపు వాళ్ళు ఏదైతే మేనిఫెస్టో సందర్భంగా వాళ్ళు మళ్ళీ కొత్తగా మేనిఫెస్టోని ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు తాజాగా టీడీపీ, బీజేపీ, జనసేనకు సంబంధించి ఉమ్మడి మేనిఫెస్టో కూడా ఒకవైపు నిన్నే ప్రకటించిన నేపథ్యంలో వాటిని సూపర్ 6 పథకాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడ వైసీపీ నేత ముఖ్యంగా కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి. ఒకవైపు శిరోమండనం కేసుకు సంబంధించి తాజాగా ఒక తీర్పు రావడం, గతంలో కూడా దోపిడీ దౌర్జన్యాలు అంటూ కూడా ఆయన చాలాసార్లు గతంలో బహిరంగ సభలు నిర్వహించినప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ నేతలను తూర్పారబట్టిన పరిస్థితుల నేపథ్యంలో తాజాగా ఈరోజు మండపేట సభకు సంబంధించి పవన్ కళ్యాణ్ ఎటువంటి వ్యాఖ్యలు చేస్తారో అన్న కొంత ఆసక్తికర వాతావరణం అయితే నెలకొంది. ఏదైనా పవన్ సభ ఎప్పుడు సాయంత్రం సమయాల్లో 6 గంటలకి లేదా రాత్రి 8 గంటల పాటు రోజుకి 2 నియోజకవర్గాల్లో పర్యటించిన పవన్ తాజాగా పగటిపూట అంటే 11 గంటల ప్రాంతం బహిరంగ సభ ఏర్పాటు చేయడంతో ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి యువత అంతా కూడా ఇప్పటికే ఆ బహిరంగ సభ ప్రాంతానికి కలవపూ సెంటర్కి అయితే చేరుకుంటూ ఉన్నారు. చాలామంది ఎక్కువగా యువత అయితే పాల్గొంటారు ఖచ్చితంగా కూడా ఆ పార్టీకి సంబంధించిన నేతలు చెప్పారు. ఏదేవైతేనో భారీగా ఏర్పాట్లు అయితే ఇప్పటికే అన్నీ పూర్తి చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. 11 గంటల ప్రాంతానికి పవన్ కళ్యాణ్ ఇక్కడ వారాహిపై వాహనం నుంచి బహిరంగ సభలో అయితే ప్రసంగిస్తారు. ఆయన వెంట వేగుల జోగేశ్వరరావు కూటమి అభ్యర్థి, అలాగే జనసేన పార్టీకి సంబంధించి నియోజకవర్గ ఇన్ఛార్జి వేగుల లీలాకృష్ణ కూడా ఆయన వెంట ఉంటారు. అలాగే ఎంపీ అభ్యర్థి ఎవరైతే కోనసీమ జిల్లాకు సంబంధించి గంటి హరీష్ బాలయ్య కూడా ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ సభలో కూడా వారాహి వాహనంపై నుంచి ఆయన కూడా మాట్లాడతారు. వీళ్ళు నలుగురితో కలిసి అయితే బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ 11 గంటలకి అయితే పాల్గొంటారని సమాచారం తెలుస్తోంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ వర్మ.